ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా కార్తీక మాసం సందర్భంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర మండల కేంద్రంలో కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారికి శ్రీ జగద్గురు విద్యుశేఖర మహాస్వామి దర్శించుకున్నారు. ఆయనకు పున్నకుంభంతో ఆలయ అధికారి చైర్మన్ ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసిన పీఠాధిపతి అనంతరం భక్తులను ఉద్దేశించి వినిపించారు. గతంలో కీసరగుట్టలోని వేద పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. మాస్టర్ ప్లాన్ అంతా కూడా నేను ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఎగ్జిబిషన్ గ్రౌండ్గా వాడుతున్నాము. ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నాట్య మందిరం చుట్టూ 4 కోణాలు ఉంటాయి. దాని కళ్యాణానికి వాటికి కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి సంవత్సరంగా ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య, ఇక్కడ చేయవలసినటువంటి అభివృద్ధి కార్యాలు వాటన్నింటిలో దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చాలా అభివృద్ధి కార్యాలని చెయ్యాలి అని సంకల్పించి దానికి విశేషంగా ఒక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉండడం అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ భవిష్యత్తులో జరగవలసినటువంటి ఈ అభివృద్ధి కార్యాలు ఇవన్నీ కూడా ఆ భగవద్ అనుగ్రహంతో, రామలింగేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆ అన్ని అభివృద్ధి కార్యాలు కూడా చక్కగా జరిగి నిర్విఘ్నంగా సంపన్నమై ఏ విధంగా అయితే సంకల్పించామో ఆ విధంగా ఆ అభివృద్ధి కార్యాలన్నీ కూడా చక్కగా జరిగి క్షేత్రం ఇతోపి అభివృద్ధిని చెందుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ అభివృద్ధి కార్యాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ క్షేత్రం యొక్క పవిత్రతకి, ఇక్కడ ఉండేటటువంటి సాన్నిధ్యాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ అభివృద్ధి కార్యాలన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా సంపన్నముగాక, తద్వారా ఇతోపి అధికంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా చక్కగా సౌకర్యంగా భగవద్ అనుగ్రహం, భగవద్ దర్శనాన్ని చేసి భగవద్ సేవను చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రయ్యేటటువంటి అవకాశం ఇంకా ఎక్కువ మందికి లభించుగాక, ఇంకా విశేషంగా ఈ క్షేత్రం అభివృద్ధి చెందుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈసారి మేము యాత్రలో ఈ భాగ్యనగరానికి వస్తున్నామని తెలిసిన వెంటనే ఇక్కడ నుంచి ఆలయ చైర్మన్ గారు, నారాయణ శర్మ గారు, ఇంకా ఆయనతో పాటు ఇక్కడ ఆలయ సిబ్బంది అందరూ కూడా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇక్కడికి రావాలి అని ప్రార్థించారు. కిందటిసారి అంటే 7 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి అక్కడ కొన్నాడున్నప్పుడు కూడా ఇక్కడికి రావాలి అని ప్రార్థించడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి కాలావకాశం చాలా తక్కువగా ఉండడం వల్ల అప్పుడు ఇక్కడికి రావడం కుదరలేదు. అయితే ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు రావాలి అనేటటువంటి సంకల్పంతో మేము ఇక్కడికి రావాలని సంకల్పించినప్పుడే వాళ్ళు కూడా వచ్చి ప్రార్థన చేశారు. తదనుసారంగా ఇక్కడికి వాటి రోజున వచ్చాము. ఆ భగవత్ సన్నిధిలో పూజ చేశాము. ఎందుకంటే ఇక్కడ విశేషంగా ఈ క్షేత్రానికి ఇక్కడ ఉండేటువంటి రామలింగేశ్వర స్వామి సన్నిధికి మాకు ఉన్నటువంటి అనుబంధం, నా చిన్నప్పటి నుంచి భార్య నుంచి కూడా ఉన్నటువంటి ఒక అనుబంధం. ఎన్నో సంవత్సరాలు ఇక్కడ మా భార్యలో ఉన్నట్టు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ స్వామికి శివరాత్రి రోజు ఆ రాత్రి సమయంలో ఇక్కడ భగవంతుడికి పూజ కూడా చేశాం. ఇదివరకు ఆ పూజ కూడా చేయడం జరిగింది, అభిషేకాలను కూడా ఇదివరకు చిన్నప్పుడు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి ఒక అనుబంధం ఈ క్షేత్రానికి